కుమ్రంసూరు యువసేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు. నా పేరు కుమ్రా రాజు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఐక్యరాజ్య సమితి మనకు గుర్తించి మనకు ఒక రోజు కేటాయించడం జరిగింది. కాబట్టి మన ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా మనం పోవాలి. కొందరు గిరిజన నేతలు మన ఒక చట్టాలని ఆనగదొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మన చట్టాలు అమలు కావాలంటే మనము ఏకతాటికి 9 తెగల నాయకులు కానీ 9 తెగల అందరు ప్రజలు కానీ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం మన మీదనే దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే రేపటి సమావేశం ఉందో ఆ యొక్క సమావేశంలో కూడా మనం ఏకతాటి మన యొక్క బలాన్ని బలపరచాలని నా తరపున కుమ్రంసూరు యువసేన తరపున కూడా మేము ప్రతిపాదన చేస్తున్నాము. ఎందుకంటే మనము ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నాము, వాళ్ళేమో చీటిలలో ఉంటున్నారు. మనమేమో మన కోసము ఒక రోజు కేటాయించిందంటే అదే మనము తెలుసుకొని మనం కూడా రోడ్డు మీదకి రావాలా, ఎందుకు రాకూడదంటే ఎందుకు రావాలని కూడా మనం కూడా ప్రశ్న చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనము ఎన్ని రోజులు మనం అడవిలోనే ఉందాం, ఎన్ని రోజులు మనం ఆ గుట్టలలో ఉందాం. పీటీజీ తెగ అన్నప్పుడు కులం తోటి కొండ్రేడ్లు చెంచులు మన ఆదివాసులలో వెనుకబడిన తెగలు. కాబట్టి మనం కూడా ఒకసారి మన ఒక ఐక్యతను తెలపాలంటే మనం కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడే మన ఒక సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొందరు గిరిజన నేతలు మన మీదనే దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన ఒక నాయకులు మూర్ఖత్వం కాదు, కానీ మన ఒక సంఘ నాయకుల కూడా బలోపేతం చేయడానికి మనము ఏకతాటికి ముందుకు రావాలా. ఇప్పుడు రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు గారు ఉన్నారు. ఎందుకంటే గతంలో తొమ్మిదెబ్బల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. కానీ ఈ యొక్క సమస్యను కూడా మనమందరము ఆయనకు తోడు వెనుకుండి ముందుండి అందరూ కలిసికట్టుగా ఆయనకు సపోర్ట్గా ఉంటే మనం ఇంకా ముందుకు బాగుపడేటట్టు మనం పోవాలనే మన కుమ్రంసూరు యువసేన తరపున నేను అందరికీ విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే మనము ప్రతి గ్రామంలో కానీ ప్రతి గూడెంలో కానీ అందరూ కలిసికట్టుగా రేపు జరగబోయే ఏదైతే ఉందో మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అంటే మన కోసం ఇంత గట్టిగా ముందుకు వచ్చినటువంటి స్వయం బాపురావు గారికి కూడా మనము అందరం కలిసికట్టుగా మనం కూడా సపోర్ట్ చేయాలా. కానీ ఎందుకంటే మన ఐక్యత లోభమా మన లోభమా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్ సమస్య ఉన్నది. ఇప్పుడు మనకు విష జ్వరాలు జరుగుతూ ఉన్నాయి. విష జ్వరాలు జరిగినప్పుడు కూడా ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో పిఎస్సి డాక్టర్ కానీ డిఎంఎస్ఓ కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? దీని మీద కూడా దృష్టి జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకొకటి రోడ్డు సౌకర్యం లేకుండా అంబులెన్స్లు పోవు. ఇప్పుడు ప్యూటీసీ గ్రామాలలో కానీ మన ఆదివాసీ గ్రామాలలో కానీ ఎక్కడ కూడా రోడ్ సౌకర్యాలు చక్కగా లేవు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి మనకేమో రోడ్డు మనకు కాకపోవడంతో గిరిజన నేతలకేమో రోడ్డు సౌకర్యం ఉండటంతో వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బతికిస్తున్నారు. కానీ మన ఆదివాసుల జీవులు మన ఆదివాసుల ప్రాణాలు పోతున్నా కూడా మన కోసం ఎవరు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పట్టించే వేదన అనేది లేదు. కాబట్టి దయచేసి అందరికీ మేము జిల్లా యంత్రాంగానికి కానీ డాక్టర్లకు కానీ ఫారెస్ట్ అధికారులకు కానీ ప్రతి ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానీ మేము కోరుకునేది ఏమంటే కుమ్రంసూరు యువసేన తరపున ఒకటే, మాకు ఫెసిలిటీ కల్పించండి. ఎందుకంటే అసలైన వెనుకబడినటువంటి తెగ కులం తెగ, కానీ వాళ్ళకు కూడా ఈ స్పెషాలిటీని ఆ జన్మనిధి అనుకుంటా ఏదో సిసిడిపి అనుకుంటా కానీ ఆ గ్రామ స్థాయిలో అందకపోవడంతో మా యొక్క అక్షరాస్యత అనేది పెరగకపోవడంతో మేము బిఎడ్ చదవలేకపోతున్నాము, డిఎడ్ చదవలేకపోతున్నాము, ఇంజనీర్ కాకలేకపోవడము అంతా వేరే వాళ్లకు ఈ పోస్టులన్నీ పోతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు గవర్నమెంట్ అందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే మేము విన్నపము మా కుమ్రంసూరు యువసేన తరపున. ఎందుకంటే మా యొక్క జీవన విధానం మేము రావాలంటేనే ఆదిలాబాద్ రావాలంటేనే మా వాళ్ళు భయపడతా ఉన్నారు. హైదరాబాద్ పోవాలన్నా ఎవరు పోతారు మాకు తెలియదు, ప్రజాభవన్ తెలియదు, అది మనకు
అసెంబ్లీ భవనం తెలియదు, ఢిల్లీ తెలియదు, ఏం తెలియదు. ఇటువంటి మా యొక్క స్థితిగతులని మీరు చూసుకొని అర్థం చేసుకొని మా యొక్క స్థితిగతులను తెలుసుకొని మీ గవర్నమెంట్ అధికారి దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ప్రతి ఆదివాసీ గ్రామాలలో మన యొక్క ఒకే ఒక సంవత్సరానికి ఒకే ఒక దినం మన కోసము కేటాయించిన దినాన్ని ప్రతి ఆదివాసీ గూడెంలా ప్రతి పట్టణంలో కూడా మన యొక్క జెండాను ఎగరవేయాలి. మన కులం గ్రామాలు కానీ తోటి గ్రామాలు కానీ మన యొక్క ఏవైతే ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో కూడా మన యొక్క జెండాను ఎగరవేసి రేపు జరగబోయే సభకు అందరి తరలి రావాలని నా తరపున మా అందరి తరపున మా సంఘం తరపున మీ అందరికీ కోరుతున్నాం. ధన్యవాదాలు.